మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధ నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ కూడా తోడయుండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట మనం ఇలా చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. ప్రభు అంటున్నాడు, సముద్రం దాటలేకుండా నేను ఇసుకను వేశాను. అది పొర్లి ముందుకు రావటానికి వీలు లేకుండా నేను చేశాను. దాని తరంగములు ఎంత ఘోషించినా ఎంత పొర్లినా అవి ప్రబలలేక దాన్ని దాటలేక ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించాను నేను. మరి నాకు మీరు భయపడరా? నా సన్నిధిన వనకరా? ప్రభు అడుగుతున్నాడు. అంటే నేను ఇంత గొప్ప దేవుణ్ణి, సృష్టికర్తను, సముద్రం దాటలేకుండా ఇసుకను నేను అడ్డుగా వేశాను. ఇంత గొప్ప దేవుణ్ణి నేను, సృష్టికర్తను, నాకు మీరు భయపడరా? నా సన్నిధిలో మీరు వనకరా? దేవుడు అడుగుతున్నటువంటి మాట. ప్రియులారా, నిజంగా ఈ రోజున మనం ఆగి ఆలోచన చేస్తే దేవుని మాటకి భయపడేవారు, వణికేవారు ఎక్కడ కనపడుతున్నారండి? దేవునికి భయపడటం, వణకటం ఎక్కడుంది? వణుకుతున్నారా? ఈ రోజున దేవుడంటే ఎంత నిర్లక్ష్య వైఖరి అయిపోయింది కదా. మందిరానికి వచ్చినప్పుడు కూడా మీరు చూడండి, చాలామందిని వణుకుతున్నారా? దేవుని మాట విని భయపడుతూ, సృష్టికర్త అయిన దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు, నేను ఇలా కదా ఉండాలి, ఇలా ఉండమంటున్నాడు అని ఆ భయం ఏమన్నా కనపడుతుందా? లేదుగా. ఏముంది, మొత్తం నిర్లక్ష్యం. అందుకే చూడండి, మందిరాలకు వచ్చే వాళ్ళు కూడా సమయానికి రారు. ఏదో ఇక ఎప్పుడో వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వస్తుంటారు. ఏమనకటం అది? వచ్చిన నిద్రపోయే వాళ్ళు కూడా కనపడుతుంటారు. కొన్ని మందిరాల్లో అయితే హాయిగా నిద్రపోతుంటారు. ఆ పిల్లర్స్కి ఏదో ఆ దిమ్మెలకు ఆనుకుంటారు, హ్యాపీగా నిద్ర. ఏం వణుకుతున్నారులే అసలు. ఇక ఈ చివరి దినాల్లో యూత్ని గురించి మనం ఆలోచిస్తే మొత్తం సెల్ ఫోన్ వాతావరణమేగా. మందిరాల్లో కూడా సెల్ ఫోను ఆపేవారు కనపడటం. మా సంఘంలో అయితే అది లేదనుకోండి, నేను చాలా గట్టిగా క్రమశిక్షణ చేస్తాను. ఒక్క సెల్ ఫోన్ కూడా రింగ్ అయ్యే ఛాన్సు మా మందిరంలో ఉండదు. నేను ఖచ్చితంగా దాన్ని ముందు నుంచిగానే ఒక క్రమాన్ని పెట్టాను. నేను చాలా సంఘాలు చూసినప్పుడండి, పాస్టర్ గారు కూడా అవసరమైతే వాక్యం చదువుతూనే ఫోను మోగితే ఫుల్పీడ్ దగ్గరే ఉండి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ప్రియులారా, నిజంగా నాకైతే ఎంత బాధ కలిగించే విషయం అది. వాక్యం చదువుతూ ఉన్నావు, పరిశుద్ధాత్ముడు నీ ద్వారా మాట్లాడుతున్నాడు, ఈలోపు ఒక ఫోను. నిజంగా దేవునికి ఏం వణుకుతున్నారయ్యా అసలు? అక్కడే ఫోన్ ఎత్తేసి ప్రసంగం ఆపేసి మాట్లాడుతుంటే సంఘానికి ఏం మాదిరి? సంఘం ఏం నేర్చుకుంటారు? మా పాస్టర్ గారే ఇక్కడ మాట్లాడుతున్నాడు, మేము హాయిగా మాట్లాడుతున్నాం, వాళ్ళు కూడా మందిరంలో మాట్లాడతారు. నువ్వు కాదని ఎలా చెప్పగలవు? ఆపండి సెల్ ఫోన్లు అని చెప్పే రైట్ ఇక నీకు ఉండదు. చాలా సంఘాలు ఇట్లా ఒక మార్కెట్ లాగా అయిపోయింది. దేవుడు భలే దుఃఖపడుతున్నాడు మిమ్మల్ని బట్టి. మార్చుకోవాలి.
ఏదో మేము చాలా బిజీగా ఉన్నాం, ఇన్ని ఫోన్లు మాకు వస్తున్నాయి అన్నట్టు చూపించుకోవటానికి తప్ప దేనికి అది ఉపయోగం? తర్వాత అందులో మిస్ కాల్ ఉంటుందిగా, నువ్వు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నా కూడా తర్వాత ఏదో ఫోన్ చేసినట్టు ఉంటుంది, ఆరాధన అయిపోయి కిందకి వెళ్ళాక చేసుకోవచ్చుగా. ఇక విశ్వాసులు అయితే సరే వాళ్ళు వెళ్తారు, బయటికి పోతారు, ఇట్ట మాట్లాడుకోవటం, హాయిగా అలా ఏదో వాష్రూమ్ అన్నట్టుగా వెళ్ళిపోవటం, ఫోన్లన్నీ మాట్లాడుకోవటం, మెల్లిగా రావటం. ప్రియులారా, ఎందుకు ఈ నటన భక్తి? ఎందుకండి ఇది? ఎవరికి ఉపయోగం? దీనివల్ల నువ్వు హాయిగా మోసం చేసుకుంటున్నారు మీరు, అంతే. ఫోన్ అది ఏమన్నా ఏం ఫోన్ అది అసలు? ఎవరు చేస్తారు? మనకేమన్నా ముఖ్యమంత్రి గారు ఏమన్నా చేస్తారా? ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వచ్చే ఫోన్ అయినా మనం అటెండ్ చేయకూడదు, లిఫ్ట్ చేయకూడదు. అది దేవుడు అంటే అంత భయపడాలి మనం. మందిరంలోకి వచ్చిన తర్వాత నిజంగా ఈ రోజున నాయకుల్ని మనం గమనించినా అసలు వాళ్ళే క్రమంగా ఉంటున్నారు. అయ్యో, మేము దేవుని సన్నిధికి వచ్చామని అట్లా భయపడే వాళ్ళని చూస్తున్నాం. మనకేమో నిర్లక్ష్య వైఖరి. తప్పండి అది. ఏమనుకుతున్నావు నువ్వు? ఒక వారం వస్తే 3 వారాలు రావు. ఏం భయం ఉంది దేవుడు అంటే ఈ రోజున? ప్రియబిడ్డ, ఆయన సన్నిధిని వనకాలి, ఆయనకు భయపడాలి. నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా అంటున్నాడు దేవుడు. ఈరోజు చెడులో పాపంలో ఉన్న నీవేమనుకుతున్నావు ఒక్కసారి చూడు. నీ చెడు నుంచి బయటికి రా, పాపం నుంచి బయటికి రా. దేవుడు అంటే ఎవరు? నీకు ఎన్ని దీవెనలు వస్తాయో. ఒక చక్కని మాట ఇలా చదవనా నేను బైబిల్ గ్రంథంలో నుంచి? ఒక చక్కని మాట ఇలా చూద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం 4వ లైన్ నుంచి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో, వానినే నేను దృష్టించుచున్నాను. వాడిని చూస్తున్నాను నేను. నా మాట విని వణుకుతుంటాడే, దీనుడై. నిజంగా దీనులే ఆయన మాటకు వణుకుతారు. గర్విష్ఠ ఎందుకు వణుకుతాడు? అందుచేత నేను త్వరగా ముగించే ముందండి, కాస్త దీనత్వంలోనికి రండి. ఆయన మాట విని వనకండి. వానినే నేను దృష్టించుచున్నానంటే వాడిని పట్టించుకుంటున్నాను నేను. వాడి మీద మనసు పెట్టాను, ఆ వ్యక్తి మీద మనసు పెట్టాను, సహాయపడతాను, వారికి మేలు చేస్తాను దేవుడు అంటున్నాడు. ప్రియబిడ్డ, దేవుని సహాయం మేలు నువ్వు పొందునట్లుగా దీనుడిగా ఉండి ఆయన మాట విని వణుకు. తప్పకుండా దేవుడు నీకు సహాయపడతాడు. నిర్లక్ష్య వైఖరి, గర్వం ఇవన్నీ ఎప్పుడు కూడా నీకు మంచివి కాదు. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. ఆయన మాట విని వణికే మీ అందరికీ కూడా దేవుని సహాయం కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా మార్చండి. మీకు మేము భయపడాలి, మీ సన్నిధిని వనకాలి. అట్టి కృపా దీవెన సమృద్ధి మా అందరికీ దయచేయండి ప్రభువా. అసలు మీ మాట విని వనకటమే మాకు ఆశీర్వాదం. నిర్లక్ష్య వైఖరులు, గర్వపు వాతావరణాలు తీసివేయండి. మీరు దృష్టి ఉంచండి, మేలు చేయండి. యేసయ్య నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.